హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాక్కు ద్వారా మనతో మాట్లాడుచున్న మాట, ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మనతో మాట్లాడుచున్న విలువ కలిగిన మాట, నిజంగా దేవుడు మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు. శరీరధారిగా అంటే ఏ పాపము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలో ఉంటూ ప్రతి విషయంలో కూడా పునరుద్ధాన దినం ఆరాధన సమయంలో కూడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ మనతో ఉండి ఏకీభవించి మనతో ఉండి ప్రార్థన అంగీకరించి జవాబు దయచేసే దేవుడు కనుక ఆ నిజ దేవుని మనం గుర్తెరిగి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనాలు, నిబంధనలు, వాక్యము, ఉపదేశము, బోధ, అంతేకాకుండా ఆయన స్వరము మనము విని దాని ప్రకారం నడుచుకుంటేనే నిజంగా దేవుడు మన మధ్యలో ఉంటాడు, మనలో ఉంటాడు. అదే నిజమైన క్రిస్మస్ కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.